श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ओम श्री साईराम। साई बंधुलरा, आत्मस्वरूपुलरा, प्रेम स्वरूपुलरा, अंदरिकी नमस्कारम। గురు పౌర్ణమితో తేలింది ఏమిటయ్యా అంటే, ప్రచారంతో ఎవరిని ఎవరు దేవుడు కాకుండా చేయలేరు. అలాగే ప్రచారంతో ఎవరు ఎవరిని దేవుడిగా కూడా చేయలేరు. మరి గురువుగా చేయవచ్చా? గురువుగా అస్సలు చేయలేరు. అంతో ఇంతో ప్రచారంతో ఒక వ్యక్తిని దేవుడిగా చేయొచ్చేమో కానీ గురువుగా చేయలేం. మన దృష్టిలో దేవుడు అంటే ఒక ఆకారం, ఒక అందమైన ఆకారం, అలాగే కోరికలు తీర్చే శక్తి ఉండడం, దివ్యశక్తులు ఉండడం. దివ్యశక్తులు అనే వాటిని మ్యాజిక్స్, ట్రిక్స్, గారడి అని కూడా అంటుంటారు. అంటే కొంతమంది మహాత్ములు చూపించినటువంటి మహిమల్ని మేము కూడా చూపించగలం అని చెప్పి మ్యాజిక్ షో చేసేవాళ్ళు చూపిస్తుంటారు. జాదూగారు అంటుంటారు వారిని, జాదూ. కాబట్టి దివ్యశక్తులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని నమ్మించి భగవంతుడిగా పూజలు అందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా చూపించవచ్చు. ఇప్పుడు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మాయమాటలు చెప్పి దేవుడితో నేను మాట్లాడతాను అని చెప్పి, దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పి ప్రజల్ని మోసం చేయవచ్చు. అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ గురువు అంటే ఏంటి? గురువు అనగా జ్ఞానం. మరి ఆ జ్ఞానం అతనిలో కనిపించినప్పుడే అతన్ని గురువుగా సమాజం అంగీకరిస్తుంది. అక్కడ కూడా కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తక జ్ఞానాన్ని చెప్పి గురువు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు కొంతవరకే సఫలీకృతం అవుతారు. అంటే ఎవరైనా కొంత ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు వచ్చి, లేదా శాస్త్రజ్ఞానం మరింత ఎక్కువగా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు వచ్చి వారితో వాదిస్తే వారి బండారం బయటపడిపోతుంది పబ్లిక్గా. కాబట్టి వాళ్ళు కూడా దొరికిపోతారు. అందుకని ఎవరన్నా మీ శాస్త్ర పరిజ్ఞానం వస్తాం అని అంటే వాళ్ళు అందుకు సిద్ధపడరు. మేము మామూలు సాధారణమైన వ్యక్తులతో మేము వాదించాం, మాతో సమానమైన వాళ్ళతోటే వాదిస్తాము అని చెప్పి తప్పుకుంటారు. లేదా సినిమాలు చెప్పినట్టుగా ఈరోజు మంగళవారం, శుక్రవారం, శనివారం కాబట్టి వాదించమని పక్కకి వెళ్ళిపోతారు. సరే, వీళ్ళు కొంతమందిని కొంతకాలం మోసం చేస్తారు. మరి కొంతమంది జీవితకాలం కూడా మోసం చేస్తుంటారు. వారిని ఆశ్రయించిన అమాయక భక్తుల్ని, శిష్యుల్ని గురువులుగా, దైవాలుగా భ్రమింపచేస్తూ, మాటల గారడీ చేస్తూ జీవితాంతం కూడా మోసం చేస్తారు. కానీ జీవిత చరమాంకంలో వారు కర్మఫలం అనుభవించక తప్పదు. ఆ చరమాంక దశను చూసి వారి యొక్క నిజస్థితి తెలుసుకొని చాలామంది వారిని వదిలేస్తారు, మరొకరిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ జీవిత చరమాంకాన్ని చూసినా వారిని సిద్ధపురుషులుగా, మహాత్ములుగా, భగవదవతారంగా భావించి అమాయకంగా వారిని సేవిస్తూ ఉంటారు. వారి కర్మానుసారంగా, వారి రుణానుబంధంగా అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కొంతమందే వారికి పరిమితమైపోతారు. వారి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఇంకా కొంతమందిని చేర్చుకోవాలని, మా గురువుగారు చాలా గొప్పవారండి, మా గురువుగారు అవతార పురుషుడండి, వారి మీద అన్ని దుష్ప్రచారం చేశారు, కానీ రండి మా దగ్గరికి, మీకు మంచి జ్ఞానం వస్తుంది, ముక్తి వస్తుంది అని
ప్రచారం జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో. ఇటువంటి మార్గాలు, వ్యవస్థలు, సంస్థలు, గురువులు, శిష్యులు జరుగుతూనే ఉంటారు. రుణానుబంధంగా వారిని కలుసుకునే వాళ్ళు వారు కలుసుకుంటుంటారు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, శాశ్వతంగా ఎవరు ప్రచారం ద్వారా ఒక గురువుగా, జగద్గురువుగా, సిద్ధగురువుగా శాశ్వతంగా ఎక్కువ మంది చేత అంగీకరింప చేయలేరు. చూడండి, నా వెనకాల ఉన్న రామకృష్ణ పరమహంస గారు, సాయిబాబా వారు, రమణ మహర్షి గారు, వీరిని లోకమంతా అంగీకరించింది. సరే, రమణ మహర్షి గారిని, రామకృష్ణ పరమహంస గారిని లోకమంతా అంగీకరిస్తుంది. వారిని తప్పుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు, వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. మధ్యలో ఉన్నాడే ఆయన్ని మాత్రం కొంతమంది తప్పుపడుతుంటారు. వాళ్ళు కూడా దేనితో తప్పుపడతారు? ఆయన ఏదో డబ్బు సంపాదించాడని, ప్రజల్ని మోసం చేశాడని కాదు. ఆయన మన హిందువు కాదు, మన మతము కాదు అని మతం దృష్టితో వ్యతిరేకిస్తారే కానీ ఆయన జీవన విధానంలో ఆ పక్కన ఈ పక్కన ఉన్న ఇద్దరితో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికంటే ఇంకా సంపూర్ణమైన వైరాగ్య స్థితితో జీవించారు. ఇంకా ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ సేవ చేస్తూ జీవించారు. వారు చూపిన సేవా మార్గాన్నే సత్యసాయిబాబా గారు వారి జీవిత కాలంలో లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ఒక గొప్ప సూక్తిని ప్రపంచానికి అందజేశారు. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి. షిరిడీ సాయినాథుడు చూపిన సేవా మార్గాన్ని సత్యసాయిబాబా గారు ఆచరించి చూపించారు. అలాగే స్వామి వివేకానంద గారు చూపిన సేవా మార్గాన్ని కూడా సత్యసాయిబాబా గారు లోకానికి ఆచరించి చూపించారు. అంటే బాబా గారు బోధించిన భక్తి మార్గం, ఇంకా చెప్పాలి అంటే అలాగే స్వామి వివేకానంద చూపించిన సేవా మార్గం, రెండింటినీ మిళితం చేసి సమాజానికి అందించారు భగవాన్ సత్యసాయిబాబా గారు. వారు ఈ రెండు ఆచరించి చూపడం ద్వారా వారు భగవంతుడిగా ఆరాధించబడ్డారు. అయితే ఈ కాలంలో కూడా కొంతమంది వేషధారులు, మోసగారులు సేవా మార్గాన్ని ఎంచుకొని ప్రజల్ని మోసం చేస్తూ, గురువులుగా, దైవాలుగా లేని మహిమలు ఉన్నాయని చెప్పుకుంటూ మోసం చేస్తూ, వారి ఆస్తిపాస్తులని కాజేస్తూ ఐశ్వర్యవంతులై ఆ తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తూ వారు కూడా చేతులెత్తే పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పుడు అందరూ కూడా చేతులెత్తుతున్నారు, చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా చేతులెత్తే శక్తి ఎవరికి ఉంటుందంటే, భగవంతుడితో సమానమైన శక్తి ఎవరికి ఉంటుందో వారు మాత్రమే ఆశీర్వదించడానికి చేతులెత్తి లోకాన్నంతా ఆశీర్వదించే అర్హత ఎవరికి ఉంటుందంటే, భగవంతుడితో సమానమైన శక్తులు ఉండాలి. అంటే ప్రజల కష్టాలని సంకల్ప మాత్రాన ఇలా ఆశీర్వదించి తీసివేయగలగాలి, ప్రజల రోగాల్ని ఇలా ఆశీర్వదించి తీసివేయగలగాలి, ప్రళయాన్ని సైతం ఇలా ఆశీర్వదించి ఆపగలగాలి. ఒక రకంగా సృష్టి స్థితిలయలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న పరమాత్మ శక్తులు ఉన్నవాళ్ళే చేతులెత్తి ఆశీర్వదించాలి. దేవతలు మాత్రమే చేతులెత్తి ఆశీర్వదిస్తుంటారు. ఇప్పుడు కొంతకాలం గురువుగా, కొంతకాలం సిద్ధపురుషులుగా, కొంతకాలం జగద్గురువులుగా ఇలా రూపాంతరాలు చెందుతూ చివరికి దైవంగా మారాలనే ఉద్దేశంతో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ చేతులెత్తి ఆశీర్వదించే వ్యవహారాలు కూడా కొంతమంది మొదలుపెట్టారు. కానీ చేతులెత్తి ఆశీర్వదించడానికి ఉండవలసిన అర్హత ఏమిటంటే, దైవశక్తులు ఉండాలి. ఆ దైవశక్తులు ఉన్నాయంటే ఉన్నాయంటారు, చూపించండి అంటే వాళ్ళ మంగళవారం అంటారు, చూపించండి అంటే వాళ్ళ మంగళవారం అంటారు. వాళ్ళని ఆశ్రయించుకున్న శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ గురువుగారిని ప్రమోట్ చేయడానికి, వాళ్ళు మాత్రం చెప్తుంటారు, అసలు మా గురువుగారు రాత్రి అలా కనపడ్డారు, పొద్దున ఇలా కనపడ్డారు, అక్కడ అలా కనపడ్డారు, ఇక్కడ ఇలా కనపడ్డారు అని చెప్పి లేని మహిమలన్నీ చెప్తుంటారు.
లేని మహిమలని ఎలా అంటారండి? వాళ్ళ శిష్యులు పాపం వాళ్ళని నమ్మి అన్ని వేల మంది వస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, తెలిసిపోతుందండి. వజ్రం ఏమిటో, వజ్రంలాగా మెరుస్తున్న రాయి ఏమిటో వజ్రాల వ్యాపారికి తెలిసిపోతుంది. అలాగే నిజమైన భక్తులకు, నిజమైన జ్ఞానులకు వేషధారి ఎవరు, మోసకారి ఎవరు, నిజమైన జ్ఞానులు ఎవరు, నిజమైన గురువులు ఎవరు తెలిసిపోతుంది. ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జ్ఞానికి, నిజమైనటువంటి సిద్ధి పొందిన వారికి, ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి ఉండే ఒకే ఒక అర్హత, ఇదిగో నా వెనకాల ఉన్నారే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా వారు. అలా ధనాన్ని చేతితో ముట్టరు. ధనానికి సంబంధించిన ఐశ్వర్యాలు, ఆడంబరాలు వారు ఏమాత్రము లెక్క చేయరు, అనుభవించరు. అలాగే నావారు, పరవారు, పెరవారు అనే భావం ఉండదు. విశ్వమంతా వారిదే. నా భార్య, నా పిల్లలు అనే మోహం ఉండదు. తనని ఆశ్రయించిన భక్తులు, శిష్యులు అందరూ తన బిడ్డలే, అందరినీ సమానంగా చూస్తారు. కాబట్టి వైరాగ్యం, నేను నాది అనేది లేని ఆచరణ అద్వైత జ్ఞానం. ఇదంతా ఎందుకు మొదలుపెట్టాను? ఎవరు ఎల్లకాలము ఒకరిని ప్రమోట్ చేస్తూ వచ్చి దేవుని చేయలేరు, గురువుని చేయలేరు. కొంతకాలమే సాగుతుంది అది. అలాగే నిజమైన దైవీ లక్షణాలు ఉన్నవారిని, పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవారిని వారు గురువు కాదని, వారు దేవుడు కాదని ప్రచారం చేసి వారిని దేవుడు కాకుండా, గురువు కాకుండా కూడా చేయలేరు. పువ్వు పరిమళించినప్పుడు దాని వాసనను వ్యాపించకుండా ఎవరైనా అడ్డుకోగలుగుతారా? అలాగే ఒక ప్లాస్టిక్ పువ్వు తీసుకొచ్చి ఇది నిజమైన పువ్వు అని నమ్మించగలుగుతారా? పెట్టుకుంటే తెలిసిపోతుంది. అలా లోకంలో ప్లాస్టిక్ పువ్వులు నిజమైన పువ్వులని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజమైన పువ్వుల్ని ప్లాస్టిక్ పువ్వులని ప్రజలని వారి వద్దకు వెళ్లకుండా చేయాలని చూస్తుంటారు. ఆ రెండు ప్రయత్నాలు మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. నిజమైన పరిపూర్ణమైన జ్ఞాని, దైవీ శక్తులు కలిగినటువంటి సాయిబాబా గారిని గురువు కాదు, దేవుడు కాదు, అసలు ఏమీ కాదు అని ప్రచారం చేసి ఆయన్ని దగ్గరికి ఎవరు వెళ్ళవద్దు అని వెళ్లకుండా చేయాలని ఒక 10 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే ఆయన ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపుగా 150 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఆయన ఉన్నప్పుడు బలంగా జరిగింది, ఆయన వెళ్ళిన తర్వాత బలంగా జరిగింది. వాటన్నిటిని చీల్చుకుంటూ, బద్దలు కొట్టుకుంటూ సాయి శక్తి విశ్వవ్యాప్తం అయిపోయింది. అది ఒకప్పుడు షిరిడీలో ఉంది, ఆ తర్వాత బొంబాయికి వెళ్ళింది, పూనాకి వెళ్ళింది, గుజరాత్కి వెళ్ళింది, కలకత్తాకి వెళ్ళింది, కర్ణాటక వెళ్ళింది. ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, తమిళనాడుకు వచ్చింది, ఢిల్లీకి వెళ్ళింది. భారతదేశము ఎల్లలు దాటి అమెరికాకి వెళ్ళింది, ఆస్ట్రేలియాకి వెళ్ళింది, బ్రిటన్కి వెళ్ళింది, ఇంకా అనేకమైన ఇతర దేశాలకు వెళ్ళిపోయింది. విశ్వవ్యాప్తం అయిపోయింది. అంటే 150 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి ఒక ఫకీర్ గారిని ఎదుర్కోవడానికి, ఆ ఫకీర్ శక్తిని ఎదుర్కోలేక, అది ఉట్టిదే, అక్కడ ఏమీ లేదు అని చెప్పి ప్రచారం చేసి 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 అలసిపోయి అందరూ వెళ్ళిపోయారే కానీ ఆ ఫకీర్ గారు మాత్రం విశ్వవ్యాప్తం అయిపోయారు. ఇప్పుడు కూడా ఈ 5-6 నెలల నుంచి కూడా ప్రతిరోజు చేసిన వీడియోలు చేయకుండా, ఆ మామూలు అసలు ఎటువంటి పద్ధతి పాటించకుండా, ధర్మం పాటించకుండా, ఆయనను ఒక మానవుడి కంటే కూడా ఇంకా కింది స్థాయిగా భావించుకునేలాగా సచ్చరిత్రలో ఉన్న వాటిని అన్నిటిని వక్రీకరిస్తూ నీచాతి నీచంగా వాటిని విశ్లేషణ చేస్తూ ఆయన ఆచరించిన
గొప్ప ధర్మాలను కూడా చాలా పనికిమాల ధర్మాలుగా నిరూపించే ప్రయత్నం చేస్తూ ఆయన శ్రీరామనవమిని జరిపిస్తే అది ముస్లిం మతాన్ని ప్రచారం చేయడానికి చేశాడని చెబుతూ ఆయన లెంపకాయ కొట్టి మతం మారిన వాడి లెంపకాయ కొట్టి నీ అబ్బను మార్చుకుంటావరా అని చెప్పి మత మార్పులను తీవ్రంగా ఖండిస్తే దానికి ఒక్కరి భాష అని చెప్పి ఒక్కరిని కాదు మొత్తంగా మార్చాలని ప్లాన్తో అలా అన్నాడని చెప్పి రోహిల్లా అనేవాడు భగవంతుణ్ణి ప్రార్థన చేసి తన దుర్గుణాలను జయించే ప్రయత్నం చేస్తుంటే ఒక గురువుగా అతని ప్రయత్నాన్ని సపోర్ట్ చేసినందుకు అతను ముస్లిం కాబట్టి సపోర్ట్ చేశాడు, రోహిల్లా లావుగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేశాడు అని రకరకాల హేయమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అలా సచ్చరిత్ర మీద 4-5 వాళ్ళ రాజ్యంగా వ్యాఖ్యానాలు చేసి బాబా గుళ్ళకు వెళ్ళొద్దు అని చెప్పడం, ఇంకా కొంతమంది ప్రవచకుల చేత పాపం మహాత్ముల చేత చెప్పించి వారికి కూడా సాయి భక్తుల చేత వ్యతిరేకత వచ్చేలా చేసి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. కొంతమంది పిల్లస్వాములు కూడా ఇందులో చేరి నా దగ్గరికి రండి, గురు పూర్ణమి నా పాదాలు గడగండి, నాకు పూజ చేసుకోండి, ఈ పాదాలు మళ్ళీ మీకు దొరకవు, ఎక్కడా దొరకవు, రండి అని చెప్పి ఆయనే ప్రచారం చేసుకొని పిలిపించుకొని పాదపూజలు చేయించుకున్నాడు. బట్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సిద్ధపురుషుడు, యోగ పురుషుడు, దత్తావత స్వరూపుడు అయినటువంటి సాయిబాబా వారి గుళ్ళకి మాత్రం వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, నన్ను పూజించండి. ప్రజలు కూడా అంతే. మాట ఎంతటి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మాట్లాడే గురువులు మనుషులు మోసం చేయగలుగుతారు, మాట్లాడని సాయిబాబా ఏ విధంగా మోసం చేస్తాడు? సాయిబాబా మందిరాల వాళ్ళు మోసం చేస్తారు, ఏ విధంగా మోసం చేస్తారు? వాళ్ళు ఏమి చెప్పరు, బాబా గారిని నమ్ముకోండి మీ కోరికలు తీరుతాయంటారు. అంతేగాని మాటలు నేర్చిన గురువుల్లాగా అంత ఇవ్వండి, ఎంత ఇవ్వండి, మొత్తం ఇవ్వండి అని అయితే చెప్పరు కదా. ఏదో గుడికి వస్తే దక్షిణ ఇచ్చిపోతారు ఆ హుండీలో, ఆయన వల్ల ఏవైనా ప్రయోజనం జరిగితే. అంతేగాని మాటలు నేర్చిన గురువులాగా మాయ మాటలు చెప్పి నీ ఆస్తి అంతా రాసేస్తే నీకు మీ ఆవిడకి మోక్షం ఇస్తాం, మీ కుటుంబాలకు మోక్షం ఇస్తాం అని మాయ మాటలు అయితే చెప్పరు కదా. కాబట్టి బాబాని నమ్మి బాబా మందిరాలకు వచ్చి మోసపోయిన వాళ్ళు ఎవరూ లేరు సుమా. బాబాను నమ్మి బాబా మందిరాలకు వచ్చిన వాళ్ళందరూ ప్రయోజనాలు పొందిన వాళ్ళే, మోసపోయిన వాళ్ళు ఒక్కరూ లేరు. మతం మారిన వాళ్ళు ఒక్కరూ లేరు. బాబా మందిరాల్లో జిహాదులు జరుగుతున్నాయి, లవ్ జిహాదులు జరుగుతున్నాయనే తప్పుడు ప్రచారం, బాబా మందిరాలు దర్గాలనే తప్పుడు ప్రచారం, ఎంత చెయ్యాలో అంత చేశారు. ఏమైంది? గురు పౌర్ణమికి తండోపతండాలుగా అన్ని మందిరాల నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే ఇంతకుముందు వచ్చిన భక్తుల కంటే 2 రెట్ల భక్తులు ఎక్కువ వచ్చారు. అన్ని సాయి మందిరాలు క్రిక్కిరిసిపోయాయి. గురు పౌర్ణమి అంటే సాయిబాబా గారే గురువు, గురు పౌర్ణమి అంటే బాబాదే అని సాయి భక్తులందరూ నిరూపించారు. ఇంకా చెప్పాలని హిందువులందరూ నిరూపిస్తున్నారు. గురు పౌర్ణమి వ్యాస భగవానుడిది, కానీ గురు పౌర్ణమి వ్యాస భగవానుడిదని, అలాగే ఆదిశంకరాచార్యులు, వ్యాస భగవానులు వీరందరినీ గురువులుగా మనం పూజించాలి. మన భారతదేశాన్ని ఆ మహానుభావులు ఎంతో ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టారు, వారే కారణం. బాబా కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ ఎవరు చెప్పినా ఆ మహాత్ములు అందించిన జ్ఞానాన్నే అందించారు లోకానికి. కాబట్టి వారిని తప్పకుండా పూజించాలి అని ఎవరు ప్రచారం చేశారు? బాబా మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారము, ఆయన్ని ద్వేషించే ప్రయత్నము, చేసే ప్రయత్నం చేశారే తప్ప ఆ మహనీయుల గొప్పతనాన్ని లోకానికి చాటే ప్రయత్నం చేశారా? చేయలేదు. వాళ్ళు లోకానికి ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేశారా? చేయలేదు. ఆ ప్రయత్నం కింది స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చేయలేదు. ఆ మహానుభావులను కూడా, మహాత్ములను కూడా గురు పౌర్ణమి రోజు పూజించుకునేలా ఏర్పాట్లు చేశారా? చేయలేదు.
పీఠాధిపతులు చేయలేదు, మఠాధిపతులు చేయలేదు, స్వామీజీలు చేయలేదు, ప్రవచకులు చేయలేదు, యూట్యూబ్ వాళ్ళు చేయలేదు. కేవలం ఛానల్ ముందు కూర్చొని సాయిబాబా గారి మీద విద్వేషం వెళ్ళగెక్కినంత మాత్రాన మన ధర్మం నిలబడుతుందా? మన ధర్మం గొప్పతనాన్ని చెబితే ధర్మం నిలబడుతుంది. ఆ మహాత్ముల గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు ఆ మహాత్ముని కూడా పూజించుకుంటారు. కాబట్టి విద్వేషం ఎప్పుడూ కూడా ఏ ధర్మాన్ని నిలబెట్టలేదు, ఏ మహాత్ముని పూజింప చేయలేదు. కావలసింది ప్రేమే, కావలసింది సత్యం, ధర్మం. కనుక బాబా గారిని దేవుడు కాదు, గురువు కాదు అని ఎంత ప్రచారం చేసినా, ఇంకా 100 సంవత్సరాలు ప్రచారం చేసినా అది ఏ మాత్రం కూడా ప్రజల్లోకి వెళ్ళదు. ఎందుకని? ప్రజలు బాబా దేవుడని, గురువని ఎప్పుడో అంగీకరించారు. ఎవరో ప్రచారం చేస్తే కాదు, వారిని ఆరాధించడం ద్వారా, వారిని సేవించడం ద్వారా, వారి సత్యత్ర పారాయణం చేయడం ద్వారా, వారు పొందిన ఫలితాల ద్వారా అంగీకరించారు. సాయి భక్తులందరిలో అనుభవ జ్ఞానం ఉంది, నమ్మకం కాదు, అనుభవ జ్ఞానం ఉంది. అది మూఢనమ్మకం అనుకుంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక చాగంటి వారు, ఒక గరికపాటి గారు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు, ఒక మల్లాది శాస్త్రి గారు, చంద్రశేఖర శాస్త్రి గారు, కొంతమంది శంకరాచార్య పీఠాల వారు, ఒక రమణ మహర్షి గారు, ఒక వాసుదేవన సరస్వతి గారు, ఈ సిద్ధపురుషులందరూ కూడా, మహాత్ములందరూ కూడా వారి కూడా మూఢనమ్మకాలే అంటే చేయగలిగింది ఏముంది? లోకంలో ఎవడు పిచ్చివాడో ఎవడు చెప్పలేరు. పిచ్చివాడు అందరినీ పిచ్చివాడు అంటుంటాడు, అందరూ వాడిని పిచ్చివాడు అంటారు. ఇక్కడ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? కాబట్టి అలాగా సాయిబాబా గారిని దేవుడు కాదని, గురువు కాదని ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100 మంది ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైనటువంటి వజ్రం, అది వజ్రపు కాంతిని, వజ్రపు లక్షణాన్ని లేకుండా ఎవరు చేయగలుగుతారు? రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయిబాబా గారు, స్వామి వివేకానంద, వీరిని మహాత్ములు కాదని, మహాత్మా గాంధీ, వీరిని మహాత్ములు కాదని నిరూపించగలుగుతామా? ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. మహాత్మా గాంధీ కూడా మహాత్ములు కాదు, ఆయన అంత మోసగారి, అంత అది ఇది అని. ఎవరు నమ్ముతారు? 1%. ఆ 1% కూడా ఉంటుందో నాకు తెలియదు. మహాత్ముడు కాదని అంటున్నారు. అన్నంత మాత్రాన భారతదేశ ప్రజలు అంగీకరిస్తారా? అది సాధ్యమవుతుందా? ఎందుకని? గత 100 సంవత్సరాలుగా ఆయన మహాత్ముడే అని అంగీకరించబడి తరాలు మారుతూ ఉన్నాయి. ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాలు, చరిత్రను మార్చగలుగుతామా? ఆ మహానుభావుడు వేదిక మీద కూర్చొని ఉపన్యసిస్తుంటే ఎదురుగా కూర్చున్నటువంటి లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఆయన ఒక పిలిపిస్తే భారతదేశం కోట్ల మంది ఆయన కోసం పరుగులెత్తారే, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారే, ఆయన మాటను బ్రహ్మవాక్కుగా భావించి పరిగెత్తారే. అలా కదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది చరిత్ర. దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా? మార్చాలని చూస్తుంటారు, మార్చలేరు. అలాగే బాబా గారి దైవత్వాన్ని ఎవరు ఆపలేరు. దానితో రాజీ పడి ప్రయాణం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. దాన్ని ఎదుర్కొని దాన్ని అడ్డగించాలని చూస్తే కుదరదు. కారణం సాయి భక్తులు కాదు సుమా, సాయి శక్తి. సాయి భక్తులు కాదు, సాయి శక్తి. అది దైవిక శక్తి. దాని ముందు మానవ శక్తి నిలబడదు. అలాగే కొంతమందిని గురువులు దైవాలుగా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేతులు ఎత్తుతున్నారని చెప్పాను కదా. వాళ్ళు కూడా ఎప్పటికీ గురువులు కాలేరు, దైవాలు కాలేరు. ఎందుకంటే ఇది కలికాలం. ఈ కలికాలంలో అటువంటి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటెడ్ గురువులు, సెల్ఫ్ ప్రమోటెడ్ దైవాలు కూడా వస్తారు. వాళ్ళు కొంతమందిని కొంతకాలం మోసం చేస్తారు. ఒకవేళ డబ్బు ఉండి కోట్లు సంపాదించి దాని ద్వారా పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి అక్కడ రకరకాల అద్భుతమైన మందిరాలు నిర్మింపజేసి అవి ఒక దివ్యక్షేత్రంగా తయారు చేసి
దివ్యక్షేత్రాలు దైవ మందిరాలు చూడడానికి మన హిందువులు పరిగెడతారు కాబట్టి అలా పరిగెట్టి దాన్ని నిర్మించిన ఆయన ఒక దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తే అవ్వచ్చు కొంతకాలం. నాకైతే దాని మీద నమ్మకం లేదు. ప్రజలు దాన్ని కూడా అంగీకరిస్తారని నమ్మకం లేదు. దైవశక్తి లేకుండా ప్రచారం ద్వారా ఏ ప్రదేశాన్ని పుణ్యక్షేత్రం చేయలేం, ప్రచారం ద్వారా ఏ వ్యక్తిని దైవాన్ని చేయలేం. ఇప్పుడు బిర్లా టెంపుల్ ఉందండి, పాలరాతితో కట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన పవిత్రత దానికి వస్తుందా? బిర్లా టెంపులే అంటారు. రోజుకో 10 మందో 100 మందో పోతారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నారు. బయట శైవ మందిరాలు కడతాం, శ్రీశైల క్షేత్రానికి ఉన్న గొప్పతనం వస్తుందా? దానికంటే గొప్పగా కట్టొచ్చు. అది ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం కట్టిన గుడి, గర్భగుడి. ఇప్పుడు దానికంటే గొప్పది కట్టొచ్చు శైవ క్షేత్రం. కానీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి వచ్చిన పవిత్రత వస్తుందా? రాదు కదా. అలాగే డబ్బులున్నాయని పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టొచ్చు, అక్కడ పెద్ద పెద్ద మందిరాలు కట్టొచ్చు. అక్కడ కూర్చొని నేనే దైవాన్ని అని చెప్పేసి కొంతమంది మనుషులు చేసిన దేవుళ్ళు లేదా సెల్ఫ్ మేడ్ దేవుళ్ళు చేతులెత్తి ఆశీర్వదించవచ్చు. కానీ వారి వేషం, వారి భాష, వారి జీవన విధానం, వారి ప్రబోధాలు ఇవన్నీ లోకం గమనిస్తూ ఉంటుంది. కొంతమంది మోసపోవచ్చు, అందరూ మోసపోరు. కొంతకాలం మోసపోవచ్చు, ఎల్లకాలం మోసపోరు. వీటన్నిటినీ పరిశీలించే దైవశక్తి ఒకటి ఉంది కదా, పరబ్రహ్మశక్తి. ఆ శక్తి అందరినీ గమనిస్తుంది, అందరికీ కర్మ ఫలితాలు ప్రసాదిస్తుంది. సత్యం ఉంటేనే అది సపోర్ట్ చేస్తుంది, అసత్యం ఉంటే దాన్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. అది పరబ్రహ్మశక్తి యొక్క లక్షణం. కాబట్టి ఎవరిని ప్రచారం ద్వారా దేవుడుగా చేయలేరు, ఎవరిని దేవుడు కాకుండా ఆపలేరు దైవశక్తి ఉంటే. ఇది ఈనాటి నా యొక్క బాబాగారు ఇచ్చినటువంటి సత్సంగం. సాయిరాం.